చపాతీ మంచిగా పొరలుగా రావాలంటే ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి చపాతీ. ఇప్పుడు చేస్తాను చూడండి చపాతీ. ఇలా ఆయిల్ పెట్టుకోవాలి, 3 మలతలు ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేసి చూడండి, కొంచెం పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం చపాతీకి కొంచెం ఇట్లా ఆయిల్ పూసి ఇప్పుడు వేస్తున్నాను చూడండి. చపాతీ కొంచెం పెద్దగానే వేస్తాను చపాతీ. ఇప్పుడు ఫుల్ మంట పెట్టాలి. ఒక సెకండ్ అయినాక మళ్ళీ వేస్తాను. కొంచెం బుడగలు వచ్చినాయి కదండి, ఇప్పుడు మళ్ళీ వేస్తాను. మళ్ళీ వేసి హై ఫ్లేమ్ మీదనే కొంచెం ఆయిల్ పూస్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో. ఇట్లా చుట్టుపక్కల మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే కాలవాలి, కాల్స్తేనే మంచిగా కాలుతుంది. చుట్టుపక్కల కాల్స్తేనే మంచిగా ఉంటుంది చపాతీ. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను చేసే చపాతీలు ఒక 2 తింటే మస్తు ఫుల్ టైట్ అయిపోతుంది. ఓకేనండి.